ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది నీ భర్త మారలేదనో, లేదా నీ పిల్లలు మారలేదనో, లేదా నీ ఇంట్లో నీ భార్య మారలేదనో, కోడల ఎవరో ఒకరి కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉంటారు. మారలేదు. ఎప్పుడు మారుతారు? ఎప్పుడు? నువ్వు ఓర్పుగా దేవుని కార్యం కొరకు ఎదురు చూడు. నువ్వు ప్రార్థన చేస్తున్నవాడు నిజమైన వాడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక ఓర్పుగా ఎదురు చూడు. ఒక సమయం వస్తుంది, తగిన సమయం. అప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగును కాక. ఓర్పుగా దేవుని కొరకు కనిపెట్టాలి. ఆయన సమయం వచ్చిందాక కనిపెట్టాలి. అర్థమైందా? విశ్వాసులు, పరిచారం చెబుతున్నా, సేవకులకు కూడా చెప్తున్నా, దేవుడు నీ జీవితంలో కార్యం చేసిందాక ఓపికగా కనిపెట్టు. అంతేగాని గాబరా పడాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమైందా? హడావుడిగా ఏదో ఒకటి చేసే కన్నా నిదానంగా దేవుడు చెప్పింది చేయటం మిన్న. అంతేగా? అవునా కదా? అది లోకంలో ఒక సామెత ఉంది, పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మిన్న. అది కాబట్టి తొందరలో హడావుడిగా ఏదో ఒకటి చేసేయాలి, అంటూ ఏదో ఒకటి చేయడం కన్నా కొంచెం లేట్ అయినా ఓపిక కనిపెట్టి, దేవా నన్ను ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడిగి, దేవుని పాదాల చెంత కనిపెట్టి దేవుడు చెప్పింది చేయటం మంచిది.